నమస్తే. నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనము. మరి యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనం రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాము. మరి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేశంపేట గ్రామంలో ప్రస్తుతం చాతుర్మాస దీక్ష ముగింపు కొరకు మనం ఇక్కడికి వచ్చాము. అయిపోయింది. అయితే అనుకోకుండా నేను వెళ్ళే సమయంలోనే మరి ఇక్కడ ఒక మహానుభావుడు కలిశారు. వాళ్ళు ఏంటంటే, అరే ఇక్కడ ఒక చాతుర్మాస దీక్ష జరుగుతుందని మాకు తెలిసింది, ఎవరో పాంప్లెట్ ఇచ్చారు, మేము వచ్చాను, అయిపోయిందా అని అడగడం నేను చూశాను. ఎందుకంటే మహానుభావులు కొంతమంది ఎక్కడో పుడతాము, ఎక్కడో ఉంటాము, అనుకోకుండా తారసపడతాం. పిలిస్తే కూడా రాని వాళ్ళు కొందరు, పిలవకపోయినా వచ్చేవాళ్ళు మరికొందరు. మరి పిలవకపోయినా సమాచారం తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేను ఇలా మాట్లాడుతుంటే, ఏంటి బాబు ఏదో ఏమైనా మాట్లాడాలా అని, మరి అంటే ఈ రోజుల్లో ధర్మం గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా చాలా తగ్గిపోయింది. నేను ఆవేదనతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా. ఒక పాట కూడా ఉంటుంది, ఒక చిన్న పాట. దేవాలయముల దిక్కు చూసుటలేదు, చేసేటి పూజలు చేయరయ్య, బ్రాహ్మణుల చూసి భక్తి చూపుటలేదు, గోరక్షణగేయ గోరరయ్య. దగ్గర నేను చూసుకుంటాను. మరి బ్రాహ్మణులు వాళ్ళు అనుకోకుండా నాకు ప్రత్యక్షమయ్యారు. బ్రాహ్మణుని చూస్తే భగవంతుడు సమానమని ఎన్ని కథలు, ఎన్ని పురాణాలు చెప్పినా ఈరోజు బ్రాహ్మణులకు సరైన గౌరవం దక్కట్లేదు. అందుకే ఈ వ్యవస్థ ఇలా తయారైంది. మరి అతనితో కొంచెం మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నేనే ఎక్కువ మాట్లాడను. ఓం నమ శివ, జై శ్రీరామ్. మీ పేరు నాయన? నా పేరు వెంకట రామచంద్రన్. ఎక్కడ మీ గ్రామ స్వస్థలం? ఎక్కడ? మా స్వస్థలం ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. ఉద్యోగరీత్యా హైదరాబాద్ ఉద్యోగం చేశాను. ఓకే. ఇప్పుడు కొత్తపేట గ్రామంలో ఉంటున్నాను. అక్కడ మీరు ఏం చేస్తుంటారు? కొత్తపేట గ్రామం దగ్గర మాకు 3 కిలోమీటర్ల దూరంలో శతాబ్ది టౌన్షిప్ అని ఉన్నది. ఓకే. అక్కడ మంగళగూడ దగ్గర, అల్వాల దగ్గర శతాబ్ది టౌన్షిప్ నాకు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో నేను 3 బెడ్రూమ్ కట్టుకుంటున్నాను. మొన్న 10వ తారీఖు గృహప్రవేశం అయింది. తర్వాత కాస్త ఇంకా వర్క్ పూర్తి చేయవలసి ఉంది. ఆ పూర్తి చేసిన తర్వాత అందులోకి మేము షిఫ్ట్ అవుతాము. ఇప్పుడు కొత్తపేటలో ఉంటున్నాము. ఆ వర్క్ సూపర్వైజ్ చేసుకోవడానికి కొన్ని పనులు ఉంటాయి కదా, అందుకని హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉంటున్నాము నేను. ఓకే, చాలా సంతోషం. వాస్తవానికి ధర్మం గురించి మాట్లాడాలంటే చాలా మంది వెనకంజ వేస్తున్నారు. అన్యమతస్తులు అట్టాసంగా మన ధర్మాన్ని కించపరుస్తూనే ఉన్నారు. మన ధర్మం గురించి మనమే ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? అంటే ఇప్పుడు మన ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుందని ఒక పెద్దల ఆర్యోక్తి. ఇప్పుడు అదేంటంటే ఆర్యోక్తి అంటే ఆర్యులు అంటే పెద్దవాళ్ళు అని అర్థం. ఉక్తి అంటే వాళ్ళకి చెప్పబడినది అని. ఆర్యోక్తి అంటే ఆర్యుల చేత చెప్పబడినది అని ఆర్యోక్తి అంటారు దాన్ని. పెద్దలు వేద పండితులు, వేద విద్వాంసులు చెప్పిన మాటలు బట్టి మన ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనది అన్ని కాలాల పాటు అన్ని మనల్ని రక్షిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళంతా చాతుర్మాస దీక్ష నాకు తెలిసినంత వరకు జూలైలో మొదలుపెట్టి 7వ తారీఖు ఈ రోజు వరకు చాతుర్మాస దీక్ష కొంతమంది ముగిస్తారు, కొంతమంది అర్ధ చతుర్మాస దీక్ష కూడా ముగిస్తారు. అట్లాంటి వాటిల్లో ఇక్కడ కేశంపేట గ్రామంలో ఈ గుడిలో స్వాములు జీవాలు చాతుర్మాస దీక్ష విరమణ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమం, యజ్ఞము, గీతా పారాయణం చేయించి అందరికీ దర్శనం చేసి మా లాంటి వాళ్ళందరికీ కూడా ఒక సదవకాశాన్ని ఇచ్చారు. దానికి మేము ఎప్పుడు ఈ ఆలయ ధర్మకర్త మండలికి, మిగతా వాళ్ళకి మేము చాలా కృతజ్ఞులమై ఉంటాం. ఒక పవిత్రమైన కార్యక్రమంలో మనకి యూట్యూబ్ ద్వారా మీ అందరికీ మేము ఒక విధమైన పరిచయం అవడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తాం. మీతో మాట్లాడడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. స్వామి, ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మరి ఒక రకంగా యువత ఇప్పుడు నేను యూట్యూబ్లో వరకు, వాట్సాప్ల వరకు జై హింద్, జై శ్రీరామ్ అని రకరకాలు అంటున్నాం. కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరు కూడా రావట్లేదు. ఎందుకని? సమస్య రావడం అంటే ఏంటంటే, ఈ సమస్య మన దగ్గరికి వస్తే రేపు ఆ సమస్య మనకే రావచ్చు కదా. మనం కష్టపడినట్టు ఎదుటి వాళ్ళు కూడా కష్టపడతారేమో. ఈ సమస్య అనేది మన ఎదుటి వాళ్ళకు కూడా వస్తే కూర్చునే బదులు మన సమస్య వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళతో సహకారం తీసుకొని ఎదుటి వాళ్ళకి మన సహాయం అవసరం చేసినప్పుడే ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా కూడాను కష్టం కలగకుండా దాదాపు మన చేతనైనంత వరకు నివారించగలం. అంతేగాని నాకు వచ్చిన సమస్య నాకే బాధపడుతుంటే కూడా అవ్వదు. లేదంటే ఎదుటివాడి సమస్య వచ్చింది నా వరకు రాలేదు కానీ సంతోషపడినా కూడా ఆ సమస్య అనేది పరిష్కారం కాదు. సమస్య అనేది ఒక దగ్గర వరద వస్తే దాన్ని మనం ఆపకపోతే ఇంకా ముందరకు వచ్చేసి చాలా ఊళ్ళని ముంచేసినట్లు ఆ సమస్య అనేది, ఆ బాధ అనేది అందరికీ పాకిపోతుంది. కాబట్టి
ఒక దైవనామ స్మరణ ద్వారా కానీ మంచి పనులు చేయడం ద్వారా కానీ నలుగురికి మంచి మాటలు చెప్పడం కానీ మనకు చేతైనంత వరకు తనకు మాలిన ధర్మం అని కాకుండా మన పనులు మనం పక్కన పెట్టుకొని మన అవసరాలు మనం పక్కన పెట్టుకొని ఎదుటి వాళ్ళకి సహాయం చేయగల నువ్వు సుఖపడు, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టు. స్వధర్మో రక్షిత అన్నారు.